వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టైం. ఇవాల్టి వీడియోలో ఎర్రర్ ఐడెంటిఫికేషన్ చూడబోతున్నాం. ఎర్రర్ ఐడెంటిఫికేషన్ ఎందుకు చూడాలి అంటే గ్రామటికల్ మిస్టేక్స్ని కరెక్ట్ చేయాలి అంటే ఎర్రర్ ఐడెంటిఫికేషన్ చూడాలి. ద షాప్ క్లోజెస్ ఇన్ 8 PM. ఇక్కడ ఎర్రర్ ఎక్కడుంది? ఎస్, కరెక్ట్గా ఐడెంటిఫై చేశారు. ద షాప్ క్లోజెస్ ఇన్ 8 PM. ఇన్ అనేది కరెక్ట్ కాదు, ఇక్కడ ఇన్ ఎర్రర్. ఇజ్ ఇట్ క్లియర్? ద షాప్ క్లోజెస్ ఇన్ 8 PM అనే దాంట్లో ఇన్ అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసాం ఎర్రర్ని. అక్కడ మనం ఏది కరెక్ట్ చేయాలి, ఏది యూస్ చేయాలి? ఎప్పుడైనా సరే ద షాప్ క్లోజెస్, అది క్లోజెస్ అయి ఉండొచ్చు, లేదా షాప్ ఓపెన్స్ అయి ఉండొచ్చు. ఓపెన్స్ ఫర్ సపోజ్ 8 o'clockకి ఓపెన్ అయిందనుకోండి పొద్దున, లేదా 9 o'clockకి ఓపెన్ అయిందనుకోండి. అప్పుడు ఏం చెప్పాలి? ద షాప్ ఓపెన్స్ ఎట్ 8 o'clock ఇన్ ద మార్నింగ్ అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు మీకు ఐడియా వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చెప్పాలి? ద షాప్ క్లోజెస్ ఎట్ 8 PM. అది క్లోజెస్ అయి ఉండొచ్చు, ఓపెన్స్ అయి ఉండొచ్చు. మనం టైం గురించి మాట్లాడుతున్నాం. సో ఎట్ 8 PM అని యూస్ చేయాలి. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్, హీ రన్ ఫాస్టర్ దాన్ మై ఫ్రెండ్. ఇక్కడ రండ్ అనే వర్బ్ ఫామే లేదు. అంటే ఇక్కడ నా ఫ్రెండ్ కంటే అతను ఫాస్ట్గా పరిగెత్తాడు అని చెప్పాలి సెంటెన్స్. అవునా? హీ ర్యాన్ ఫాస్టర్ దాన్ మై ఫ్రెండ్. రన్ అని యూజ్ చేయకూడదు. హీ ర్యాన్ ఫాస్టర్ దాన్ మై ఫ్రెండ్. నా ఫ్రెండ్ కంటే అతను ఫాస్ట్గా పరిగెత్తాడు. నెక్స్ట్, దేర్ గోయింగ్ టు ఎగ్జిబిషన్. ఎస్, మీరు కరెక్ట్గా గెస్ చేశారు. దేర్ అంటే అక్కడ. ఫర్ సపోజ్ వేర్ ఈజ్ హీ అని అడిగామనుకోండి, హీ ఈజ్ స్టాండింగ్ దేర్ అంటే అతను అక్కడ నిల్చొని ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఏం రావాలి? వాళ్ళు ఎగ్జిబిషన్కి వెళ్తున్నారు. సో ఇక్కడ ఏం రావాలి? దే ఆర్ గోయింగ్ టు ఎగ్జిబిషన్. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్, ద క్యాట్ ఈస్ సిట్టింగ్ డౌన్ ద చైర్. క్యాట్ చైర్ కింద కూర్చొని ఉంది. అవునా? ఇక్కడ సిట్టింగ్ డౌన్ అని ఉంది. సిట్టింగ్ డౌన్ అని కాకుండా ద క్యాట్ ఈస్ సిట్టింగ్ అండర్ ద చైర్ అని చెప్పాలి. ఆర్ చెట్టు కింద ఉందనుకోండి, ద క్యాట్ ఈస్ స్టాండింగ్ అండర్ ద ట్రీ అని చెప్పాలి. అంటే ఒకవేళ నిల్చొని ఉంటే. ఇజ్ ఇట్ క్లియర్? ఇక్కడ చూడండి, ద క్యాట్ ఈస్ సిట్టింగ్ అండర్ ద చైర్. చైర్ కింద క్యాట్ కూర్చొని ఉంది. నెక్స్ట్, హీ ఈస్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్. ఇక్కడ ఎర్రర్ ఏముంది అనేది ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి సెంటెన్స్ని కరెక్ట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, like, share and subscribe to our channel English Time. Thank you for watching.